జైలు ప్రజావేదిక అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు చోళ రాజు గారు, అలాగే నమస్కారం, అలాగే రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా మా అమ్మ నాయకుడు గార శ్రీనాథ్ గారు, అలాగే పొల్లం రవి గారు, అలాగే మద్దాల వినోద్ కుమార్, బేరా విజయ్ గారు, అలాగే రాజేష్, వల్లూరు రాజేష్, కోరమల్ రమేష్, కొత్తపల్లి రమేష్, సోడదేశ్ పాపారావు, జన్పల్లి శ్రీధర్, అలాగే పాగోల్ హాసన్, జన్పల్లి శ్రీనివాస్. ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా అంటే ఒక ఏకసభ్య కమిషన్ ఇస్తుందండి. కమిషన్కి సమాచారం అందించడానికి గత ప్రభుత్వం చేసిన సర్వేని, ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసిన సర్వేని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం దాన్ని ఎండార్స్ చేస్తూ ఎస్సీ జనాభా ఎంత ఉందని ఒక సర్వే తీయడానికి, ఆ దాంట్లో మాలమాదిలు ఎంత ఉన్నారని తీయడానికి 26నే పంపి 26నే దాన్ని పబ్లికేషన్ చేయకుండా ఏ సెక్రటరీ ఆ సెక్రటరీ పంపించి దళిత వాళ్ళకి కానీ లేకపోతే ప్రజలకు కానీ అవగాహన కల్పించకుండా దానిని చాలా కొద్ది రోజులు 6 రోజులు మాత్రమే ఇచ్చి దీన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా, ప్రజలకు ఎవరికి అవగాహన కల్పించకుండా ఈ యొక్క సోషల్ సర్వే లేకపోతే ఎస్సీ సర్వే నిర్వహించడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక ఫలాలు, ప్రభుత్వం ఇచ్చిన ఫలాలు కింద వరకు వెళ్ళాలనే ప్రభుత్వ సదుద్దేశం ఏదైతే ఉందో అది వెళ్ళకపోగా ప్రజలకి నష్టం అవుతుంది. దానిపై మేము స్పందించి వెంటనే ప్రజలకు ముందుకు దీని విషయంలో తెలియజేయాలని వచ్చాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి కలెక్టర్ గారి దగ్గర నుంచి సెక్రటరీ వరకు కూడా దీనికి ఎవరికి చేయవలసిన డ్యూటీస్ వారికి నిర్దేశించారు. కానీ ఈ యొక్క సమయం అనేది చాలా తక్కువ ఇచ్చారు. కొన్ని సెక్రటేరియట్లో ప్రదర్శించారు, కొన్ని సెక్రటేరియట్లో మాకు తెలియదు అన్నారు. మరి ఇంత నిర్లక్ష్యం అక్కడ వాలంటీర్లు చేసిన దాన్నే ఈ ప్రభుత్వం కూడా దాన్ని నిర్ధారించడం అనేది చాలా బాధాకర విషయం. ఎప్పుడైతే ఏకసభ్య కమిషన్ వేశారో ఆ తర్వాత నుంచి వారికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలంటే ప్రభుత్వం మరలా దీన్ని సర్వే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వం ఏం చేసింది ఏంటంటే మరలా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలో మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు అని తీయాలంటే తాజా సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే మా ప్రాంతంలో మాలను తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేకపోతే ప్రతిపక్షానికి ఉందా అనేది ప్రజలు విజ్ఞత ఆలోచించాలి. ఎందుకంటే ఈ జనరల్గా ఎస్సీలు ఎదుర్కొన్న వాటిలోనే ప్రదర్శిస్తున్నారు. ఎస్సీలందరూ కూడా కోట్లపేట, కంబాలపేట లేకపోతే పారిపేట అక్కడే ఉంటారు, సిటీస్లో ఎక్కడ ఉంటారు. అందువల్ల అన్ని సెక్రటేరియట్లు కూడా ఈ లిస్టులు ప్రదర్శించాలి ఎస్సీలు ఎంతమంది ఉన్నారనేది. అలాగే ఈ ఇచ్చిన నిర్దేశాల ప్రకారం సచివాలయం పరిధిలో కొన్ని కార్యక్రమం కొన్ని జాబితాలు మాత్రం ప్రదర్శిస్తున్నారు. అలా కాకుండా జాబితా మొత్తం ప్రదర్శించాలని, అలాగే ఇంటింటి సర్వే నిర్వహించాలని దీంట్లోనే ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీజర్లో ఇచ్చారు. ఆ ప్రొసీజర్ ప్రకారం కూడా ఫాలో అవడం లేదు. తర్వాత ఎస్సీ జాబితాలో లబ్ధిదారులు ఉన్నవాళ్ళు మాత్రం ప్రదర్శించారు. నేను పైన ఉన్నతాధికారులు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే లబ్ధిదారులే కాదండి, జనరల్గా అందరూ ఎస్సీలు ఎంతమంది ఉన్నారు దానికోసమే అడుగుతున్నా. కానీ కేవలం చూస్తే ఇప్పుడు మా వార్డు ఉందండి, మా వార్డులో నా పేరు లేదు. మరి నేను అదే వార్డులో ఒక లాయర్గా ఉన్నాను, ఒక నాయకుడిగా ఉన్నాను, నా పేరు లేదంటే ఆశ్చర్యంగా, అంటే ఎంత నిర్లక్ష్యంగా ఆ రోజున వాలంటీర్లు చేసిన దాన్నే ఈ ప్రభుత్వం నిర్ధారించడం అనేది చాలా బాధాకరం. ఈ విషయంలో ప్రభుత్వం తిరిగి విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రి గారు దుర్గేష్ గారు ఉన్నారు, అలాగే మన కలెక్టర్ గారు ఉన్నారు. దీని మీద వెంటనే చర్యలు తీసుకుని ప్రభుత్వాన్ని పంపించి దీన్ని గడువు పెంచి సరైన సర్వే చేయాలని, ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే సిబ్బందికి అవగాహన కల్పిస్తాను. సిబ్బందికి ఎక్కడ కూడా అవగాహన లేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రదేశంలో సిబ్బందికి అవగాహన సదస్సు అనేది లబ్ధిదారులతో లేదు, లేకపోతే ఎస్సీ కమ్యూనిటీ చెందిన వాళ్ళతో లేదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా చేయడమే కాకుండా 6 రోజులు అనేది నిర్దేశించడం అనేది చాలా బాధాకరమైన విషయం.
అలాగే ఫీల్డ్ విజిట్స్ లేదు. ఈ విషయంలో కూడా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం. అలాగే ఆ టైంలో ఊళ్ళో లేని పేర్లు లేవు, అలాగే బయటికి వెళ్ళిన పేర్లు లేవు, లబ్ధిదారులు కాని పేర్లు లేవు. కనుక ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన 9/1/2024 ఇచ్చిన ఆ జాబితా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఈ జాబితాని రూపొందించాలని, అలాగే దీని టైం ఎక్స్టెండ్ చేసి అదరబెదరా కాకుండా మాలలకు కానీ ఎస్సీలు కానీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు చోడరాజు గారు